హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నేను ఫర్దర్గా టెక్నాలజీ మీద చాలా వీడియోస్ చేయబోతున్నాను. అందుకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీరు నాకు ఎంకరేజ్ చేస్తున్న వారు అవుతారు. కాబట్టి నేను ముందు చాలా వీడియోస్ చేయబోతున్నాను. ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అవి మీకు నోటిఫికేషన్ రూపంలో అనుకుంటే. మనం ప్రీవియస్ క్లాస్లో ఎంఎస్ వర్డ్లోని మెయిల్ మర్జ్ ఏ విధంగా చేస్తారో చూసాం కదా. ఆ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే వెంటనే చూడండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి వీడియో చూడగలరు. సో అది టైప్ ఇన్ మనం మెయిల్ మర్జ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎంఎస్ వర్డ్లోనే డాటా అనేది టైప్ చేసాం. కానీ ఇవాళటి క్లాస్లో సేవ్ చేసుకున్న డాటాని ఏ విధంగా మెయిల్ మర్జ్కి అప్లై చేస్తారో తెలుసుకోబోతున్నాం. నేను ముందుగానే ఒక డాటా అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీని మీద టేబుల్ ఫార్మాట్ అప్లై చేసుకోవాలి. అదే విధంగానంటే ఫిల్టర్ అప్లై చేసుకోవాలి, లేకుంటే షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+T. ఇక్కడ రేంజ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. చూసారా, ఫిల్టర్ అనేది ఈ విధంగా అప్లై అవుతుంది. ఈ విధంగా అప్లై అయిన తర్వాత మీరు ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కాలమ్స్ అండ్ రోస్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఏ విధంగా ఉంది ఇప్పుడు కాలమ్స్ ఎన్ని 1 2 3 4 5 కాలమ్స్ 6 రోస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోండి అంటే ఎన్ని కాలమ్స్, అదేవిధంగా ఎన్ని రోస్. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్లో ఇన్సర్ట్ ట్యాబ్లో కాలమ్స్ అనేవి 2 ఇస్తున్నాను. 2 ఎందుకు ఇస్తానో మీకు అర్థమవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తర్వాత రోస్ 6 రోస్ 2 కాలమ్స్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత దీన్ని డ్రాగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాగ్ చేసుకొని దీని యొక్క సైజ్ అనేది పెంచాలి, అంటే టేబుల్ యొక్క సైజ్. ఈ విధంగా పెంచుకోవచ్చు. సైజ్ 8 అండ్ విడ్త్ 8. ఇంకా కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు. మనకి ఈ విధంగా ఉండాలి. సపోజ్ ఇది కొంచెం ఇటు వచ్చినా పర్లేదు. ఇప్పుడు మనం ఎంట్రీ చేసుకోవాలి. అక్కడ ఏదైతే ఎంట్రీ చేస్తామో సీరియల్ నెంబర్, తర్వాత నేము, తర్వాత ఏమి ఇచ్చాము, ఫోన్ నెంబర్, ఆఫీస్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్, ఫోన్ నెంబర్, ఆఫీస్, ఫ్రమ్ డిస్ట్రిక్ట్. ఈ విధంగా ఎంట్రీ చేసుకోవాలి. మనకు ఎక్స్ట్రా ఒక రో అనేది యాడ్ అయింది కదా, సో ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ లేఅవుట్ ట్యాబ్లో ఇక్కడ రోస్ అండ్ కాలమ్స్ గ్రూప్లో డిలీట్ రో. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ ఇన్ ట్యాబ్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి సెలెక్ట్ రెసిపెంట్స్ దగ్గర యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. మనకు ప్రీవియస్ క్లాస్లో టైప్ అండ్ న్యూ లిస్ట్ అంటే టైప్ చేసాం కాబట్టి అది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఒక టేబుల్ డాటా
టాటా ఉంది కాబట్టి అది ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో దీని మీద ప్రెస్ చేసి ఆ యొక్క లొకేషన్కి వెళ్ళాలి. మీరు ఆ ఫైల్ని ఎక్కడ సేవ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వెళ్ళాలి. సో నాది ఇక్కడ ఉంది కాబట్టి ఓపెన్. సో ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. దీన్ని మీరు ఓకే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కర్సర్ ఇక్కడ ప్లేస్ చేసి సీరియల్ నెంబర్ పక్క కాలంలో ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్స్ అని హైలైట్ అయింది. దీన్ని క్లిక్ చేసి ఫస్ట్ సీరియల్ నెంబర్ క్లిక్ చేయాలి. తర్వాత నేమ్లో ఇలా ఈ విధంగా తర్వాత ఫోన్ నెంబర్, ఆ తర్వాత ఆఫీస్, తర్వాత ఫ్రమ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ బాటంలో మీరు చూసుకున్నట్లయితే బాటమ్ లెఫ్ట్ సైడ్లో పేజ్ 1/1 ఉంది కదా, పేజ్ 1/1. ఇప్పుడు మనకు ఒకటే పేజ్ ఉంది ఇక్కడ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో. సో ఈ మెర్జ్ ఫీల్డ్స్ అనేది మనం ఆల్రెడీ ఈ విధంగా అప్లోడ్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఫినిష్ క్లిక్ చేయాలి. ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పేజెస్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. ఇక్కడ పేజ్ 1/1 అంటే సింగిల్ పేజ్ ఉంది. ఇప్పుడు ఫినిష్ చేయాలి అంటే దీన్ని ఇక్కడ మెయిలింగ్ ట్యాబ్లో ఫినిష్ అనే ట్యాబ్ గ్రూప్లో ఫినిష్ అండ్ మర్జ్ కమాండ్ కనిపిస్తుంది. ఇక్కడ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ అంటే 10 నుంచి 15 వరకు, లైక్ 20 వరకు, 15 మెంబర్స్ లైక్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నది. ఇక్కడ మనకి మొత్తం కావాలి కాబట్టి ఆల్ మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేస్తే సో ఇక్కడ చూసారు కదా 1/5 అంటే 5 పేజెస్లో ఇప్పుడు ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఇక్కడ చూసారు కదా నేమ్, సీరియల్ నెంబర్ 1, నేమ్ సంతోష్, ఫోన్ నెంబర్, ఆఫీస్, ఫ్రమ్ డిస్ట్రిక్ట్ ఈ విధంగా యాడ్ అయినాయి. ఇలా పేజ్కి యాడ్ అవుతాయి. ఇక్కడ చూసారు కదా సెకండ్ సురేష్, థర్డ్ కృష్ణ, అమీర్పేట్, ఇక్కడ ఫోర్త్ సూర్య, నిజాంపేట్, సూర్యాపేట్ వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్, ఫిఫ్త్ గోపాల్, ఐడెక్ సిటీ, కామారెడ్డి ఈ విధంగా యాడ్ అవుతాయి. ఇలా చూసారుగా, ఇది ఇవాళటి క్లాస్. మీకు కనుక నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఫర్దర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.